ఈరోజు ఈ వంచనపై గర్జన సభకు ఇచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. అసలు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు అనే విషయాన్ని 1 మినిట్లో మీ అందరికీ నేను అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాను. 2014లో విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక లోటు 16,000 కోట్లు, తెలంగాణకి ఆర్థిక మిగులు బడ్జెట్ 3,555 కోట్లు. 16,000 కోట్లు లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని మనం ఆలోచించినట్లయితే, మన యొక్క ప్రీతమ మోసగాడైన ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం కూడా జీడిపిని ఎక్కువగా చూపెడుతూ ఆంధ్రప్రదేశ్ యొక్క వృద్ధి రేటుని విపరీతంగా పెంచి ఈ యొక్క జీడిపిని ఎప్పుడైతే ఎక్కువగా చూపించాడో, ఈరోజు ఆంధ్రప్రదేశ్ 2017, 2018 యొక్క జీడిపి 7 లక్షల కోట్లు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో పెర్ క్యాపిటా జీడిపి లెక్కేసినట్లయితే ప్రతి మనిషికి 1,42,054 రూపాయలు పెర్ క్యాపిటా జీడిపి ఉంది. అదే భారతదేశం యొక్క పెర్ క్యాపిటా జీడిపి లెక్కేసినట్లయితే 1,12,700 రూపాయలు ఉంది. అంటే జాతీయ పెర్ క్యాపిటా జీడిపి కంటే ఆంధ్రప్రదేశ్ యొక్క పెర్ క్యాపిటా జీడిపి 30,000 రూపాయలు ఎక్కువగా ఉంది. అంటే భారతదేశ అభివృద్ధి కంటే కొన్ని వందల రెట్లు అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో ఉంది అని ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు చూపెడుతున్న బడ్జెట్లో చూపెడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ యొక్క వృద్ధి రేటు 10.52 అయితే భారతదేశం యొక్క వృద్ధి రేటు 7%. అంటే భారతదేశం యొక్క వృద్ధి రేటు కంటే ఆంధ్రప్రదేశ్ యొక్క వృద్ధి రేటు 3.52 ఎక్కువగా చూపించారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలా వృద్ధి రేటు ఎక్కువగా చూపించడం వల్ల, ఆర్థిక పురోభివృద్ధి ఎక్కువగా ఉండడం వల్ల, ఆర్థిక పురోభివృద్ధి ఎక్కువగా ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వాలని ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆర్థిక వృద్ధి రేటు చూపించాడు, ఎందుకు ఇంత జీడిపి చూపించాడు అంటే, 2003లో బీజేపీ ప్రభుత్వం ఒక చట్టం చేసింది, FRBM చట్టం అనేది, ద ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అనే ఒక చట్టం చేసింది. ఆ చట్టం ప్రకారం ఏదైనా ఒక రాష్ట్రానికి రెవెన్యూ లోటు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ రాష్ట్రం జీడిపిలోంచి 3% అప్పు తెచ్చుకోవచ్చని చెప్పారు. అందుకు అప్పు ఎక్కువగా తెచ్చుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారు జీడిపిని విపరీతంగా చూపించేసి ఈ యొక్క టోటల్గా అప్పులు తెచ్చుకోవాలనే యావలో పడి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టిన నయవంచకుడు ఎవరైనా ఉన్నాడంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అనే ఈ మూల విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రాథమికంగా నారా చంద్రబాబు నాయుడు గారు అప్పు తెచ్చుకోవడానికి ఈ రోజుని 7 లక్షల జీడిపి ఉంటే అందులో 2,40,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. 2,40,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చి ఎక్కడ పారిశ్రామిక అభివృద్ధి చేశాడు, ఎక్కడ మౌలిక వసతి అభివృద్ధి చేశాడు అని ఆలోచించినట్లయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. కాబట్టి ఈ యొక్క జీడిపిలో ఆంధ్రప్రదేశ్ యొక్క అప్పు ఈరోజు 28% ఉంది. కాబట్టి ఎంత అప్పు తెచ్చిన ఈ అప్పుల నాయుడికి ఎప్పుడు చరమగీతం పాడితే అప్పుడు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర ఆంధ్రప్రదేశ్, హరితాంధ్ర ఆంధ్రప్రదేశ్గా మారుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.